మొట్టమొదట టీచర్గా నువ్వు చదువుకోవాలి. అతి చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో ఆమెకి పెళ్ళి అయిపోయినా సరే ఫస్ట్ నువ్వు బయటకు వచ్చి అన్నీ చదువుకొని వెనుకబడిన తరగతులు మహిళలకందరికీ చదువు అనేది ఏంటి అనేది నువ్వు నేర్పించాలి అని మన మహిళలకందరికీ చదువు నేర్పించడంలో, ఆ తర్వాత మనం మహిళలు ఆమె సావిత్రిబాయి పూలే గారు ఆడవాళ్ళకి చదువు అవసరం అన్న రోజుల్లో ఆమె ఫస్ట్ వచ్చి రండి మహిళలకి చదువు అవసరం అన్నప్పుడు ఆమె మీద బురద నీళ్లు చల్లారు, రాళ్లతో కొట్టారు, పేడ నీళ్లు చల్లారు. వచ్చింది మహిళలకి చదువు అవసరం అంట, నీతులు నేర్పుతుంది అని అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారు. అయినా సరే వెళ్ళే దారిలో రాళ్లతో కొడుతున్నా, బురద నీళ్లు వేస్తున్నా, అనేక మాటలు మాట్లాడుతున్నా, సంచిలో ఒక చీర పెట్టుకొని దారిలో వెళ్తున్న బురద ఆమె పైన బురద నీళ్లు రాళ్ళు పడుతున్నా సరే మహిళలకి చదువు నేర్పించడానికి వెళ్ళే దగ్గరికి వెళ్ళి ఆ బురద చీర ఎత్తి పక్కన పెట్టి మళ్ళీ సంచిలో శారీ కట్టుకొని మహిళలకి చదువు నేర్పించడం. ఎందుకమ్మా నీకు ఈ బాధలు, నీకు అవసరమా, అందరి చేట్ల ఇలా చివాట్లు ఇలా తిట్లు అవసరమా అని ఎవరో ఒకరు మంచి హృదయంతో అంటే నాకు ఇది అవసరం, మహిళలకి చదువు అవసరం, నేను ఎన్ని సమస్యలైనా ఫేస్ చేస్తాను, చేసి మహిళలకి చదువు అనేది నా బాధ్యత, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మహిళలకి చదువు నేర్పిస్తాను అని ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు మొదలుపెట్టినటువంటి చదువు ఈరోజు మనం గొప్ప గొప్ప స్థానాల్లో మన మహిళలను వెళ్ళాము అంటే సావిత్రిబాయి పూలే గారి ఆమె పుణ్యమే. అలా అనేక మహిళా సంఘాలు ఉన్నాయి, అనేక మహిళా మండళ్ళు ఉన్నాయండి. కానీ మా ఐద్వా మాత్రం మహిళల కోసం అనేక చట్టాలు సాధించారు. వరకట్న వేధింపులు కానివ్వండి, గృహహింస చట్టం కానివ్వండి, ఇటువంటి చట్టాలన్నీ చట్టసభల్లో పోరాడి మహిళలు ప్రతి గంటకి ఒకరు ఇద్దరు బలైపోతున్నారు. ఈ చట్టాలు మహిళలకనే అవసరమని అనేక రకాలైనటువంటి మూమెంట్స్లో పోరాడి సాధించుకున్నటువంటి గొప్ప సంఘం ఇది. అలాగే మన నెల్లూరు జిల్లాకి ఒక గొప్ప పేరుంది. ఏంటి అంటే సారాయి ఉద్యమం. సారాయి అంటే నేను చిన్నప్పుడు చిన్న వాటర్ ప్యాకెట్లో ఈజీగా దొరికేది, దాన్ని తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయి అనేక మంది నిరుపేదలు కానివ్వండి అనేక మంది చనిపోవడం జరిగింది. ఇలా ఒక నలుగురు మహిళలు ఒక చోట కూర్చొని ఏంటి సమస్యలను మాట్లాడుకుంటుంటే దోపగుంట అనే గ్రామంలో మన నెల్లూరు జిల్లాలోనే రోసమ్మ అనే ఆమె సంతకం చేయడం కూడా రాదు. ఇలా నలుగురు మహిళలు ఒక చోట కూర్చొని ఏం జరుగుతుందంటే ఇలా మా వారు తెచ్చి 10 రూపాయల సారాకే అయిపోతున్నాయి, అంతేకాకుండా ఆరోగ్యం క్షీణించి అతి చిన్న వయసులోనే భర్తలు చనిపోతున్నారు, చనిపోయిన భర్త కుటుంబాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు, తాగుబోతు వాళ్ళు ఇల్లు చూడండి, తాగినటువంటి వాళ్ళు ఇల్లు చూడండి అన్నట్టు అలా మాట్లాడుకుంటుంటే సరే ఈ సారాయి మూమెంట్ని మనం అందరం మొదలు పెట్టాలి అని దోపగుంట్లో మొదలైనటువంటి ఆ సారా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా సారాయి మహమ్మారిని లేకుండా తరిమి కొట్టారు. నలుగురు కలిసినటువంటి మహిళలు ఆ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మహిళలందరూ నడుం బిగించి సారాయి అనేది లేకుండా, సారాయి ఎక్కడ కాస్తున్నారో అక్కడికి వెళ్ళి తరిమి కొట్టడం, అట్లా చేయడం వల్ల ఈరోజు మనకి సారాయి అనేదే లేదు. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపారు. అలాగే ఈరోజు మీరందరూ ఇక్కడ ఈ పార్కులో చక్కటి వాతావరణంలో మీరందరూ ఇలా కలవడం చాలా సంతోషకరం. ఇలా ప్రతి మనకి ఎప్పుడైతే వెసులుబాటు ఉంటుందో వారంలో ఒకసారైనా కానివ్వండి, నెలకు ఒకసారైనా కానివ్వండి, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనమేమి సమస్యల్లో ఫేస్ చేయకపోయినా మనం హ్యాపీగా ఉన్నా మా సంఘం ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే కాలేజీల్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, పని ప్రదేశాల్లో కానివ్వండి, ఎక్కడ మహిళకి అన్యాయం జరిగినా ఆ మహిళకి న్యాయం జరిగేంత వరకు అనేక ఏరియాల్లో ఈ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల్లో మహిళలకు అందరికీ సమాచారం ఇచ్చి రండి, ఇక్కడ మహిళకి అన్యాయం జరిగింది, మనం అందరం వెళ్ళి ఆ మహిళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి, నిలబడాలి అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మాట్లాడే సంఘం ఏదన్నా ఉందంటే అది ఐద్వానేనమ్మా. మనం చూసాం, మనం అందరం పేపర్ టీవీల్లో కలకత్తా నగరంలో మోమిత అనే డాక్టరు, జూనియర్ డాక్టర్, ఆమె మీద ఎంత అఘాయిత్యం జరిగిందో అటువంటి సమయంలో కూడా అనేక మార్లు వీధుల్లోకి వచ్చి మెడికల్ కాలేజీ పిల్లలకి మద్దతుగా నిలబడి అనేక పోరాటాలు చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా మీరు కూడా
ప్రతి నెల లేదా మీకు వెసులుబాటు ఏదైనా ఒక వారం అనుకొని ఇలా కూర్చొని కమిటీగా మాట్లాడుకోవడం, మహిళల సమస్యలు కానివ్వండి లేదా ఇంకేమైనా మనకు ఆరోగ్యాలకు సంబంధించినవి మన సీనన్న లాంటి వాళ్ళకైనా మాకైనా తెలియపరిస్తే డాక్టర్స్ని ఎవరినైనా తీసుకురావడం, ఏదైనా మనకు ఉపయోగకరం ఏంటి అనేది మనం ఎలా ప్లాన్ చేసుకోవడం అనేది ఇలా కూర్చొని మీరందరూ ఇలాగే కమిటీగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.